నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్శెట్టి హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సమీక్ష. ఎంపీ అరవింద్పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్. డిఎస్ లేకుంటే అరవింద్కు దిక్కేలేదని కమెంట్. వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం. మానవ రక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక తీర్పు. పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన. ఈరోజు ఇరాన్పై దాడిని వాయిదా వేశారన్న డొనాల్డ్ ట్రంప్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్పై సైనిక దాడిని వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్తో తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని కీలక మిత్ర దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నాయకులు అమెరికాను సంప్రదించి చర్చల ద్వారా ఇరుపక్షాలకు ఒప్పందం కుదిరే అవకాశం ఉండడంతో దాడిని ప్రస్తుతానికి విరమిస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఈ దాడి వాయిదా పడినప్పటికీ ఇరాన్పై సైనిక ఒత్తిడిని ట్రంప్ తగ్గించలేదు. ఒకవేళ చర్చలు విఫలమై సరైన ఒప్పందం కుదరని పక్షంలో ఏ పార్టీలోనైనా ఇరాన్పై పూర్తి స్థాయిలో వైమానిక సైనిక దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అమెరికా రక్షణ మంత్రితో పాటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇరు దేశాల్లో మరోసారి యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఇరాన్పై సైనిక దాడిని వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్తో తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని కీలక మిత్ర దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నాయకులు అమెరికాను సంప్రదించి చర్చల ద్వారా ఇరుపక్షాలకు ఒప్పందం కుదిరే అవకాశం ఉండడంతో దాడిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ వివరించారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉండేలా, ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా నిలువరించేలా ఈ ఒప్పందం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే దాడి వాయిదా పడినప్పటికీ ఇరాన్పై సైనిక ఒత్తిడిని ట్రంప్ తగ్గించలేదు. Other people in the Middle East that have been involved with us, and other countries have come to me and they've said we were getting ready to do a very major attack tomorrow. I've put it off for a little while, hopefully maybe forever, but possibly for a little while, because we've had very big discussions with Iran, and we'll see what they amount to. I was asked by Saudi Arabia, Qatar, UAE, and some others if we could put it off for 2 or 3 days, a short period of time, because they think that they are
getting very close to making a deal. And if we can do that, where there's no nuclear weapon going into the hands of Iran, I think, and if they're satisfied, we will be probably satisfied also. We've informed Israel. We've informed other people in the Middle East that have been involved with us. And, it's a very positive development, but we'll see whether or not it amounts to anything. We've had periods of time where we thought pretty much getting close to making a deal, and it didn't work out, but this is a little bit different. Now, we're ready going tomorrow very big, and not something I wanted to do, but we have no choice because we cannot let Iran have a nuclear weapon. Yeah. Including the co-founder of Cost Plus Drugs, Mark Cuban. We're not going to let Iran have a nuclear weapon. So I was called by these three countries plus others, and they're dealing directly with our people and right now Iran. And there seems to be a very good chance that they can work something out. If we దేశంలో వీధి కుక్కల దాడులు కుక్కకాట్ల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి నివారణపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన సంచలనమైన తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కుక్కలు, ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గతేడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లో కోరిక, ఇక అందుకు ధర్మాసనం నిరాకరించింది. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ పూర్తయిన తరువాత వాటిని తిరిగి అదే ప్రదేశాల్లో వదిలిపెట్టకూడదని గత నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. వీధి కుక్కల్ని కేవలం జంతు సంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. దేశంలో వీధి కుక్కల దాడులు, కుక్కకాట్ల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి నివారణపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన సంచలన తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కుక్కలు, ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువరించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గతేడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లలో కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ పూర్తయిన తరువాత వాటిని తిరిగి అదే ప్రదేశాల్లో వదిలిపెట్టకూడదని గత నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. వీధి కుక్కల్ని కేవలం జంతు సంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేస్తుంది. मेन बिंदु ये है तो आर्टिकल 21 के अंतर्गत ये चीज बहुत ही ज्यादा आर्टिकल 21 के अंतर्गत ये चीज बहुत ज्यादा इम्पोर्टेंट मानी गई है कि जो लोग हैं, जो बच्चे हैं, बूढ़े हैं, बुजुर्ग हैं, उन सबको एक राइट टू लाइफ है और वो एक बहुत ही इम्पोर्टेंट है ताकि वो बिना किसी फियर के सोसाइटी में, समाज में कहीं भी आ जा सके, चाहे वो एयरपोर्ट्स हो, स्कूल्स हो, कॉलेज हो, सड़कें हैं, रोड हो, पब्लिक प्लेसेज हो। तो एक तो ये है कि जो
जो स्टेट गवर्नमेंट्स है और यूटीज हैं जो पिछले ऑर्डर्स थे कोर्ट के उनको भी, और जो आज का ऑर्डर है उसका जो कॉम्प्लायंस है उसे इंश्योर करेंगी। और साथ में आज के जजमेंट में एक इम्पोर्टेंट चीज और है, जो म्युनिसिपल अथॉरिटीज के ऑफिसर्स हैं और जो उनके कर्मचारी हैं उन्हें एक प्रोटेक्शन की बात भी की गई है कि अगर वो अपनी ड्यूटीज को परफॉर्म करते हैं, जो डॉग बाइट के केसेस को स्टॉप करने के लिए जो एबीसी प्रोग्राम है उसे इम्प्लीमेंट करने के लिए, या जो भी और मेजर्स है उन्हें इम्प्लीमेंट करने के लिए, तो उनके खिलाफ कोई भी क्रिमिनल एफआईआर या कोई भी। రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఖండుగ్రామ శివార్లో 3 బోగీలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటన సోమవారం రాత్రి 9:30 సమయంలో చోటు చేసుకుంది. కేవలం 3 బోగీలు పట్టాలు తప్పడం, అదేవిధంగా ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇక షంటింగ్ ప్రక్రియలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ జీఆర్పీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పూర్తిగా కారణాలపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలకమైన సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని మంత్రులకు సూచించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని మంత్రులకు సూచించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని విమర్శించే విషయంలో అరవింద్, ప్రధాని మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారులను కూడా తప్పుపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో, అధికారంలోకి తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మోడీకి తెలుసన్నారు. బహిరంగ సభలో దేశ ప్రధాని మా రేవంత్ రెడ్డికి ఏ విధంగా గౌరవించారో గుర్తుంచుకోవాలని సూచించారు. సీఎంపై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు తమ పార్టీలో ఒరిజినల్ క్యాడర్కి టికెట్లు ఇచ్చిందా అని ఎద్దేవా చేశారు. ధర్మపురి అరవింద్ దద్దమ్మ మాటలు మానుకోవాలని పేర్కొన్నారు. వ్యాఖ్యానాలు చూస్తుంటే సరే, తనకు గుండు మీద నెత్తి లేదు కానీ బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి.
ఇలా ప్రధానమంత్రిని అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రధానమంత్రిని తప్పుపడుతున్నావు, మీ ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి అధికారిని తప్పుపడుతున్నావు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఏ విధంగా అధికారం తెచ్చిండ్రు అనేది తెలంగాణకే కాదు దేశం మొత్తానికి తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. మీ మోదీ గారు సైతం అంటే మన ప్రధానమంత్రి గారు సైతం మాతో కలువు అని చెయ్యి చాపిండు అని అంటే ఏ స్థాయి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉందో కనీసం అది అర్థం లేకపోయా. మరి ఇట్లనే ఒరిజినల్ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను దాచేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్ పరిధిలో వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా 7 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా ఒక ఆటో బైక్ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురజాల డీఎస్పీ ఎం మహేశ్వరరావు వెల్లడించారు. గత మార్చి నుండి దాచేపల్లి, కారంపొడి, వినుకొండ, నరసరావుపేట ప్రాంతాల్లో వరుస ఇళ్ల దొంగతనాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలు సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఈ కేసులో వెంకటేశ్వర్లను అరెస్టు చేయగా మరో నిందితుడు శివ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. జరిగాయి, అది మార్చి నుంచి జరిగాయి. దాని మీద ఎస్పీ గారు అడ్మినిస్ట్రేషన్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి స్పెషల్ టీమ్స్ పెట్టి కాన్సన్ట్రేట్ చేయాలి, దొంగతనాలను పట్టుకోవడానికి, దొంగలు పట్టుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అదేవిధంగా మన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పాపారావు ఎస్ఐ గారు, అలాగే పిటికరాల కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మరియు కొంతమంది కానిస్టేబుల్తో ఒక స్పెషల్ టీం పెట్టి ఈ ఇంటి దొంగతనాలని దర్యాప్తులో వాళ్ళని ప్రత్యేకంగా నియమించాము. దానిలో భాగంగా వీళ్ళు నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ వింటేజ్ టీ స్టాల్ జంక్షన్లో ఒక 2 వ్యక్తుల్ని అనుమానాస్పదంలో పట్టుకున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళిద్దరు పేర్లు బాబా వలి, సన్ ఆఫ్ సైదా సాహెబ్ అని, ఈయన కారంపూడి నేటివ్ ప్లేసు, అలాగే వేముల యేసురాజు, ఈయనేమో కారంపూడి గ్రామం. వీళ్ళిద్దరూ పట్టుబడ్డారు. వీళ్ళని విచారిస్తే వీళ్ళిద్దరూ ఇంతకుముందు బాబా వలి అయితే సుమారు 30 ఇంటి దొంగతనాలు చేశాడు. అదే కదా యేసురాజు కూడా దొంగతనాలు చేసి జైలుకి వచ్చాడు. వీళ్ళిద్దరూ జైల్లో పరిచయం అయ్యారు. మాచర్ల మండల చింతల తాండాలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పోలీసులు పాల్గొని సరైన పత్రాలని 24 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 ట్రాక్టర్తో పాటుగా 14 గొడ్డాళ్లను స్వాధీనపరుచుకున్నారు. అనంతరం మాచర్ల రూరల్ సిఐ నఫీజ్ బాషా గ్రామంలో గొడవలు, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నాడుసారా కాస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఐపీఎల్ బెట్టింగ్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పడమే పోలీసుల యొక్క ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రదేశాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాంతాన్ని చెక్ చేశాము. ఈ కార్డినల్ సెర్చ్లో భాగంగా మనకి బైక్స్ 24 అనుమానాస్పదంగా రికార్డ్స్ మనకి చూపించిన 24 బైక్స్, ఒక 14 గొడ్డళ్ళు, గడ్డపారలు 2, ఒక ట్రాక్టరు, ఒక ఆటోని మనం చెక్ చేసినప్పుడు రికార్డ్స్ సమర్పించకపోతే సీజ్ చేశాము. వీటిని చెక్ చేస్తాం. మళ్ళా రికార్డ్స్ ఉంటే ఉన్నా కానీ పాత నేరస్తుల కదలికలను గమనించటం, లేదా అనుమానాస్పద వ్యక్తులు కానీ, లేదంటే అనుమానాస్పద వస్తువులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే మారణాయుధాలు ఏమన్నా, గొడవలు ఏమన్నా పెట్టుకున్నారా అనే దాని గురించి సెర్చ్ చేయడానికి ఇవాళ చింతలతండ గ్రామంలో కార్డినల్ సెర్చ్ చేశాము. ఈ కార్డినల్ సెర్చ్ కార్యక్రమంలో మొత్తం ఆఫీసర్స్ ఒక 10 మంది, మెన్ ఒక 26 మంది మొత్తం కలిపి కార్డినల్ సెర్చ్ చేశాము. అలవాటు పడి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మొత్తం నాశనం చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్కి, ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము.
ఈ సీజ్ చేసిన మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా వ్యవసాయానికి ఉపయోగించేయా లేదా గొడవల కోసం పెట్టుకున్నారా అనేది వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు గమనించినట్టయితే చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోతా ఉన్నారు. బైక్ మీద ప్రయాణించే వాళ్ళు తప్ప. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డ్ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు వారితో తమ గోడును పెట్టుకున్నారు, వెళ్లబోసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మదాసు శ్రీనివాస్ శ్రేణులు నిరసన చేపట్టారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు కోసం పడిగాపులు కాయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వ వ్యవసాయ అధికారులే పొద్దుతిరుగుడు పంటపై ప్రేరేపించి ఇప్పుడు కొనుగోళ్లు జాప్యం చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. రైతుకు పెట్టుబడులు ఇవ్వకపోవడం, రైతుకు కరెంట్ ఇవ్వకపోవడం, రైతుకు యూరియా సప్లై చేయకపోవడం, 6 కాలం కష్టపడి తెచ్చినటువంటి పంటను కొనుగోలు చేయకపోవడం, గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 125 పర్చేసింగ్ సెంటర్స్, ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ కానీ, మేజ్ పర్చేసింగ్ సెంటర్స్, అదేవిధంగా సన్ఫ్లవర్ పర్చేసింగ్ సెంటర్ పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా తూతూ మంత్రంగానే కొంటున్నారు. ట్రక్కులు లేవని చెప్తున్నారు. రైస్ మిల్లలో బార్దాన్ లేదని చెప్తా ఉన్నారు, అమ్మాలి లేరని చెప్తా ఉన్నారు. రైతులు 45 డిగ్రీల ఎండలో వచ్చి సర్ది తెచ్చుకొని వాళ్ళ ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని పడి గార్పులు కాల్స్తూ ఉంటే అది క్లీన్ చేయమని చెప్పి కండిషన్ పెట్టారు. అది క్లీన్ చేయాలనుకుంటే కరెంట్ ఉండలేదు, ప్యాడీ క్లీన్ చేయడానికి ప్యాడీ మిషన్స్ ఉండట్లేదు. మరి ఇవన్నీ లేకపోవడం వల్ల రైతులు రోడ్లో ఉండి ఎండలో ఉండడం వల్ల జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలైపోతున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఇలా బేసు ఈ షెడ్లలో పోసి రోజు పడిగాపులు కాస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికి కూడా కొనదా అనేటువంటి ఏ రకమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ రైతులు దాదాపు 2,000 రూపాయల నష్టానికి ప్రైవేట్ వ్యక్తులకు, దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి సన్ఫ్లవర్ విషయంలో నెలకొంది. మక్కల విషయం చూసుకుంటే ఇవాళ మక్కలకు దాదాపు 500 మందికి టోకెన్లు ఇస్తే దాదాపు 250 మంది కూడా ఇప్పటి వరకు కొన్న పాపన గవర్నమెంట్ పోలేదు. దానికి ఖాళీ సంచుల్ని కూడా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మానేవారి జలాల్పూర్ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వడ్ల కొనుగోలు తీవ్ర జాప్యం జరుగుతుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరతతో ధాన్యం రాసుల కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. అకాల వర్ష భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన నిరసనతో వాహనాలు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. జై జవాన్ జై కిసాన్ వడ్లను వెంటనే కొనాలి, అధికారులు నిర్లక్ష్యం నశించాలంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ అధికారులు నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజు, ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. లారీలు పంపించి ధాన్యం తరలింపు వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హామీ అమలు కాకపోతే ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. అధికారుల హామీతో పరిస్థితి తాత్కాలికంగా అయితే సద్దుమణిగింది. లారీలు మాత్రం సాయినాథ్ రైస్ ట్రాక్టర్ అంటే ఒక ట్రాక్టర్, 2 ట్రాక్టర్ మీ ఇష్టం. ఇక అయితే వడ్లు సెంట్రల్ అధికారులకు అందరికీ నమస్కారం. వడ్లు సెంటర్లో తెచ్చి 1 నెల అవుతుంది. ఒక 3-4 లారీలు వెళ్ళి అవి దింపలేరు అవి ఇప్పటికి కూడా. మళ్ళీ కూడా లారీలు రావడం లేదు. మేము మా జలాల్పూర్ తరపున రైతుల తరపున
మేము ట్రాక్టర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అవి దింపుకోవాలి, అది కూడా వెళ్తూ దాటిపోవద్దు అనేది మా యొక్క. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, మే 25కి రోని వస్తుంది, తుకాలు పోసే టైం వచ్చేసింది. తుకాలు పోసే టైం కూడా మాకు డబ్బులు చేతికి లేవు, మళ్ళీ తుకాలకు మంచి సంచులకు ఇబ్బంది లేదు. రైతులు ఇంకా నష్టపోతున్నారు కానీ డెవలప్ అయితే లేరు. ఎవరు లేరు, చాలా ముసలోనే వ్యవసాయం చేస్తున్నారు. వర్షం పడితే మా బాధ ఎట్లా చెప్పుంది. ఇప్పటికీ కొన్ని ఒక జంతుల చూద్దాం మొత్తం ఒడ్లు లేవు కాట జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి. మనుషులు వస్తలేదు తెలుసా, మేము ఎంత కష్టపడి ఆడలో బాధలు తెలుస్తున్నాయి. మాది మండేవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల నెల రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం రైతులు నిప్పంటించారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన 40 రోజులు గడుస్తున్నా అధికారంలో చలనం లేదన్నారు. ఎండలో నిరీక్షిస్తున్న తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ సురేందర్, డిపిఎం సాయిలు, డిఎం శ్రీకాంతులు హుటాహుటిన కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. ధాన్యంకు నిప్పంటించిన రైతులపై డిఎస్ఓ కోపోద్రిక్తులయ్యారు. హమాలీలు, లారీల కొరతతో కొనుగోలు జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు సద్దుమణిగారు. సార్ పోస్ట్ మాస్టర్ చేస్తున్నారు సార్ నీ మాట ఎన్నిసార్లు నాలుగు అవుతే 4 సార్లు విన్నా. ఇప్పుడు మాత్రం కట్టే సంస్థనే సార్ నీ మాట ఎన్నిసార్లు 4 సార్లు అవుతే 4 సార్లు విన్నా. ఇప్పుడు మాత్రం కట్టే సంస్థనే హైదరాబాద్ కవాడిగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానిక రత్నదీప బిల్డింగ్ 4వ అంతస్తులో శ్వేత అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా నిందితుడి వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కెమెరా ఉంది If you build an update, stay tuned.